రెబెల్ స్టార్ ప్రభాస్ మీద ఒక అపవాదు ఉంది. తన సినిమాలు వరుస పెట్టి ఫ్లాప్ అవుతున్నా సరే వాటిని హిట్లు అని నమ్మించడం కోసం వాల్ పోస్టర్స్ మీద ఫేక్ కలెక్షన్స్ ప్రొడ్యూసర్స్ చేత వేయిస్తారని. ఉదాహరణకు సాహో, రాధేశ్యామ్, ఆది పురుష్ మరియు సలార్ వంటి కలెక్షన్ వాల్ పోస్టర్ల గురించి మనం చెప్పుకోవచ్చు. అందుకే ప్రభాస్ను యాంటీ ఫ్యాన్స్ పోస్టర్ స్టార్ అని పిలుస్తూ ఉంటారు. ఆ విషయం అలా ఉంచితే సూపర్ స్టార్ మహేష్ సినిమాలకు కూడా ఫేక్ కలెక్షన్ వాల్ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. అయితే మరీ దారుణంగా ప్రభాస్ సినిమాల వాల్ పోస్టర్ల స్థాయిలో వందల కోట్ల రూపాయల రేంజ్లో ఫేక్ మాత్రం మహేష్ బాబు సినిమాలకు చెయ్యరు. తాజాగా గుంటూరు కారం చిత్రం యొక్క కలెక్షన్ వాల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ప్రభాస్ సినిమాల కలెక్షన్ వాల్ పోస్టర్స్ మహాపతివ్రతలా ఫీల్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్ గుంటూరు కారం కలెక్షన్స్ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అసలు గుంటూరు కారం విడుదలైన మొదటి రోజు నుండి కూడా ఆ సినిమాను బ్యాడ్ చేసింది ప్రభాస్ ఫ్యాన్స్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే అపవాదు సోషల్ మీడియాలో ఉంది. ఇకపోతే గుంటూరు కారం చిత్రం కలెక్షన్స్ వాల్ పోస్టర్ను ప్రభాస్ ఫ్యాన్స్ ఏ విధంగా ట్రోల్ చేశారో హారిక అండ్ హాసిన్ క్రియేషన్స్ వారి ట్విట్టర్ హ్యాండిల్లో చూడండి. ఈ ట్వీట్ చూడండి, నమ్ముతున్నారా అట. ఈ ట్వీట్లో దివంగత శ్రీహరి గుంటూరు కారం ఫేక్ కలెక్షన్స్కి ఆశ్చర్యపోతున్నట్లుగా పిక్చర్ పెట్టారు. 150 crore కూడా ఉండదు ఒరిజినల్ అని మరొక ప్రభాస్ ఫ్యాన్ ఉవాచ. నీ అయ్యా 2120 వెయ్యరా, 10 మిస్డ్, కరెక్ట్ ఇట్ అని మరొకడు పెట్టాడు. నేను పోస్టర్స్ వేస్తా, వేసుకోండి అని మరొక ప్రభాస్ ఫ్యాన్ అంటున్నాడు. ఈ బుకింగ్స్ చూసి కూడా ఫేక్ పోస్టర్లు వేస్తున్నారు అంటే బహుశా మాఫియా అంటే ఇదేనేమో, గ్రేట్ అని మరొక ఫ్యాన్ సందేహం వెలిబుచ్చాడు. ఇంకా హాయిగా నెక్స్ట్ నుంచి వచ్చే మూవీస్ని ఇష్టమొచ్చిన లెక్కలు వేసుకోవచ్చు, ఎవడో అడగలేడు, ఎవడైనా అడిగితే ఈ మూవీ పోస్టర్స్ చూపించవచ్చు, థ్యాంక్ యూ బాబు ఫ్యాన్స్ అని మరొక ప్రభాస్ ఫ్యాన్ కామెంట్ చేశాడు. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ గుంటూరు కారం కలెక్షన్స్పై దండయాత్ర చేసిన విధానం. ఇక్కడ ఒక విశేషం మనం చెప్పుకోవాలి. మెగా ఫ్యాన్స్ చాలా డీసెంట్గా వ్యవహరించి గుంటూరు కారం కలెక్షన్స్పై పెద్దగా కామెంట్స్ ఏమీ చెయ్యలేదు.